నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే ఆయన తన ఇంటి నుంచి తన కార్యాలయానికి దాదాపు 10 కిలోమీటర్ల మీద సైకిల్ మీద ప్రయాణం చేస్తూ రాష్ట్ర ప్రజలకి తాను పొదుపు పాటిస్తున్నాను, మీరు కూడా పొదుపు పాటించాలనే తరహాలో ఆయన ఒక సింబాలిక్గా ఆయన సైకిల్ దొక్కటం జరిగింది. ఇక మరోవైపు చూస్తే ఆయన పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, సహచార మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఇంకా మరోవైపు ఇంకొక సహచార మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అయితే ప్రత్యేక విమానాలను అయితే వాడటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి కంటే ఎగ్జామ్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఆయనకంటూ ప్రియారిటీ ఉంటుంది. ఆయన అయితే ప్రత్యేక విమానం వాడటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ ఏ మంత్రులుగా వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక విమానాలు వాడాలంటారా? దీని గురించి మీ విశ్లేషణ. నీతులు అనేది చెప్పడానికి పక్కాళ్ళకి బాగుంటాయని చెప్పి ఒక సామెత ఉండేది చిన్నప్పటి నుంచి. అలాగా దీని గౌరవ ప్రధానమంత్రి గవర్నర్ మోడీ గారిని ఆదరిగా చెప్పుకోవాలి. నిన్న ఆయన 2 కార్లు బంద్ చేశారని చెప్పి మిగతా వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మొత్తం ఏరియాని కాన్ఫిస్కేట్ చేయడం, 100 మంది 1000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. రోడ్డు మీదకి ఎవరు రాకూడదు, ఈ 2 కార్లే ఉండాలి. దీని వెనకమాల ముందు ఒక 10 కార్లు వెళ్ళాలి, వెనకమాల వేరే ఉండాలి సెక్యూరిటీ. అంత దాని బదులు ఆయన 10 కార్లు వెళ్ళే మంచిదే. అలాగే ఆయన వాడుకునే వాడుకునే కలజోడు ఎంతో 50 లక్షల కోటి రూపాయలు ఉంటుందేమో, అంత ఇంపోర్టెడ్. తర్వాత ఆయన వాడే పెన్ను లక్షల రూపాయలు, ఆయన వాడే పాదరక్షలు అంతెందుకు, ఆయన వాడే కార్లు అంటే మనం ప్రధానమంత్రి డెఫినెట్గా రక్షణ ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ ఆయన షో చేస్తా షూటింగ్ అప్పుడు చూసాం కదండి, అది కాకుండా మంచి విమానం ఉండాలి. 8,500 కోట్లు పెట్టి గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము గారి కోసం కొన్నారా? ఈయన తిరుగుతాడు. అది 8,500 కోట్లు పెట్టి విమానాలు కొన్నారు ఈ దేశంలో. అవును, అమెరికా అధ్యక్షుడు ఉన్నట్టు మనకు కూడా ఎయిర్ ఫోర్స్ 1 ఉన్నట్టు ఎయిర్ ఫోర్స్ 100 ఉండాలని ఉద్దేశం అనుకుంటా. ఆయన చెప్తే ఒక సూట్ లండన్ నుంచి తీసుకొస్తున్నాం ఏంటి బాబు అని ఎవరు అడిగారు. అది ఆక్షన్ చేస్తున్నాం కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ సూట్ లండన్ తీసుకొచ్చి ఆక్షన్ ఎటువంటి అక్కడ 10 లక్షల 50 లక్షల రూపాయలు అక్కడ లండన్ నుంచి డ్రెస్సులు తీసుకొస్తారు. ఏది కాదు మఫ్లర్ ఒకటి వేసుకుంటారు, ఇలాంటిది. ఇది 50 రూపాయలు ఏమిది. ఆ మఫ్లర్ లాంటిది ఒకటి ఉందా ఏదో చూసారు, అది లక్షల రూపాయలు ఎంత ఉంటుందంట, 50,000 25,000 అని అంటున్నాను. అంటే మనం నీతులు పక్కాళ్ళకి చెప్పడానికి ఉంటాయని చెప్పేది ముఖ్య సూత్రం ఆయన బట్టి తెలుసుకోవాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ఆవు చేలో మేస్తుంటే దోటలు గట్టి మీద మేస్తాయి అన్నట్టు వాళ్ళ శిష్యులు అనేక రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. సరే, కమింగ్ బ్యాక్ మీరు అన్న పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆయన తిరగటం తప్పలేదు. అవసరమైనప్పుడు హెలికాప్టర్ వాడతాము, లేకపోతే వెళ్తాము, వేరే అర్జెంట్ పని ఇంపార్టెంట్. సరే, విచిత్రం ఏంటంటే మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రభుత్వాన్ని చూసుకున్న పార్టీ కార్యనిర్వహణ దట్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు నాకు తెలిసిన సమాచారం వాళ్ళు డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారని ఎవరో చెప్పారు. కానీ వారు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకున్నా కూడా పొదుపు చేయాలని సూచిస్తున్నారు కదా. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటున్నారు అనుకుంటే పని ఇంపార్టెంట్. అప్పుడు అరకులో వెళ్ళాలి, ఒకసారి కష్టం అవుతుంది ఉప ముఖ్యమంత్రి గారికి. అరకులోకి హెలికాప్టర్లు వెళ్ళి సాయంత్రం వచ్చేవచ్చు, వెంటనే ఆయన మళ్ళీ ఎందుకంటే ఆయన ఎక్కువ పని ఇంపార్టెంట్. మళ్ళీ వెళ్ళి హైదరాబాద్లో షూటింగ్ ఉంటుంది, అది దానికోసం ఆయన ఏం వాడలేదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో చాలా సంవత్సరం పాటు చాలా సినిమాలు షూట్ చేశారు కదండి, దానికేం ప్రత్యేక హెలికాప్టర్ వాడలేదు కదా. లేదు, అప్పుడు ఆయన హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఆయన ప్రత్యేక విమానాలు వాడుతున్నారనే కదా ప్రతిపక్షం ఆరోపణ ఇప్పుడు చేసింది. కానీ నేను మొన్న మీరు మాట్లాడిన ఈ మధ్యన పొదుపు మంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడన్నా అక్కడికి వెళ్తే దానికోసం వెళ్తాం తప్పులేదు, తగ్గించుకుంటే మంచిదనే సలహా మీరు మంచిదే. ఆయన సినిమా షూటింగ్కి వెళ్తాం వస్తాం దాదాపు సంవత్సరం పాటు వాటిలో ఉన్న వేరే దానికేం వాడలేదు కదా. వాడితే చెప్పండి, తప్పేది. మరోవైపు విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు ఆయన అంటే డిప్యూటీ సీఎం, ఓకే, సీఎం గారికి ఎగ్జామ్షన్ ఉంది, డిప్యూటీ సీఎం గారికి ఎగ్జామ్షన్ ఉంది. విద్యాశాఖ మంత్రి గారు ఏ అర్హతతోటి, ఏ అధికారంతో ఓకే ఆయన వాడుకోవచ్చు ఆయన పర్సనల్ నిధులు పెట్టుకొని. కానీ ఓవైపు సామాన్యులకేమో పొదుపు మంత్రాన్ని పాటించండి అని చెప్తున్నారు, ఓవైపు మీ సహచార మంత్రే. మీకు చెప్పాను కదండి, మోడీ గారే నీతులు పక్కన చెప్పడానికి ఉన్నాయన్నప్పుడు వీళ్ళందరూ కూడా దయచేసి ఆచరించుకోవాలి. ఇక్కడి నుంచి ఏది అమరావతి నుంచి హెలికాప్టర్కి అక్కడ దిగటం, అక్కడి నుంచి ఇంకోటి చోట దిగటం. ఇదండి ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగిందండి. ఏది 60 కిలోమీటర్ల దానికి 70 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి.
కాకపోతే ఆ రోజు మీరు అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా పొదుపు మంత్రం వచ్చింది, దాన్ని బట్టి మనం కంటెస్ట్లో మాట్లాడుతున్నాం. కానీ అప్పుడు కేవలం ముఖ్యమంత్రే పర్యటన ముఖ్యమంత్రి చేశారు. 60 కిలోమీటర్లు 70 విమానాలు. అది కూడా తప్పండి. 70 కిలోమీటర్లకి అంత చంద్రబాబు నాయుడు గారికి అంత ఇబ్బంది ఏమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇబ్బంది వచ్చింది. కావాలంటే కార్లను 50-60 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ఏంటి నాకు అర్థం కాదు. దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్ అండి. ఇప్పుడు అధికార దర్పం పెద్దకుంటుండే వేరు, దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్ కదా. అర్జెంట్ అయితే ఇప్పుడు అందుకని వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా నేను ఎప్పుడూ చెప్తాను, కోపం వాళ్ళ ఆరోగ్యాల మీద కోపం కాదు. గోరు నొప్పి వచ్చినా, ముక్కు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా వీళ్ళందరూ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి హాస్పిటల్ చేస్తారు. అంటే 12 సంవత్సరాలు ఒక పాలకుడు అన్న 12 సంవత్సరాలు వీళ్ళు పంచి కుటుంబాలు మత్తి ఇచ్చిన వాళ్ళు అధికారంలో ఉండి కనీసం కాలు గోరికి ఆపరేషన్ కూడా చేయించుకోలేరా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద? డాక్టర్లు మీరు తీసుకునే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధికంగా డాక్టర్లు ఉండేది ఆంధ్రప్రదేశ్లో. మిగతా చోటుకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ ఎందుకు ఏర్పరచుకోలేపారు? అందుకనే నేను ముందు మీరు అనేది ఈ సమస్య చెప్పారు, నేను పరిష్కారం ఇంకో విధంగా చెప్తున్నాను. ఒకటి, దయచేసి ఇప్పుడు మాట్లాడితే గోరు చుట్టూ వస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ అపోలో చెన్నై కంట, బెంగళూరు అంట, హైదరాబాద్ అంట. హైదరాబాద్ ఎక్కువ. గోరు చుట్టూ వస్తే హైదరాబాదు. అందుకని వీళ్ళందరినేనండి పదవులు తీసుకునే ముందు, ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కూడా, వీళ్ళందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇవ్వలేను. అలా ఉంటేనే గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి రా. నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళి వ్యాపారం చేసుకో. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలి. అన్లెస్ అక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఏది ఎక్విప్మెంట్ కానీ మిగతా వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం, అది వేరే సంగతి. కాలు నొప్పి వచ్చినా, చుట్టూ వచ్చేసిన పక్క రాష్ట్రాల్లో హెలికాప్టర్ వేసుకెళ్ళటం ఏంటండి? ఏమన్నా నేను అడుగుతున్నాను అసలు. అందువలన మీరు అడిగిన మాటకి ఏదైనా సరే పొదుపు కాదు. ముందర మీరు హాస్పిటల్ బిల్లు ఎంత అవుతాను కాదు, దయచేసి ప్రభుత్వ వైద్యశాలలోనూ ప్రభుత్వ పాఠశాలలోనూ పిల్లలను చదువుతున్న ప్రతి వైద్యశాల ముందర వెళ్ళిన కలెక్టర్లతో సహా దాంట్లో చేరాలని చెప్తే ప్రజలు, నేను చెప్తున్న మాట కొంతమందికి రాజకీయం నచ్చినా నచ్చపోయినా ప్రజలకి నచ్చుతుంది, స్వతంత్ర వ్యక్తిత్వం నచ్చుతుంది. ఇప్పటికన్నా వారు దుబారా తగ్గించుకోవాలని, ఏది షో దుబారా కాదు. మా రామానాయుడు గారు ఉన్నారు. మా రామానాయుడు అంటే మా పాలకోలు ఎమ్మెల్యే గారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆయన వెళ్ళి శ్మశానంలో రాత్రి పడుకుని వచ్చారు 2 సార్లు. దాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో, భయపడొద్దని చెప్పడానికి. కానీ ఆయన విలక్షణ వ్యక్తిత్వం. ఆయన పని ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. కాదు ఒకటి, ఆయన ఎంత పని చేస్తారో అంత ప్రచారం ఉంటుంది, వేరే సంగతి. నాటికి రాజకీయ నాయకులకు అవసరమే. కానీ రాత్రి మరి ప్రజలకు అందుబాటులో ఉండే అదలా ఇంకో క్యాండిడేటే లేరు కదండి. అప్పుడు ఇంకొక అదర్ క్యాండిడేట్ ఆయన అపోజ్ చేసి దరిదాపులో క్యాండిడేటే లేరు వాళ్ళ గవర్నమెంట్ పెట్టారు. అంటే ఎందుకని 24 గంటలు ప్రజల్లో ఉంటున్నారని. ఎక్కువ కూడా ఖర్చు పెట్టే మనిషిగా కూడా కనపడరు ఆయన, ఎక్సెప్ట్ ఫ్లెక్సీల విషయం తప్ప. ఆ పాత కారు వేసుకుని ఆ 55 కారు ఏదో ఉంటుంది అనుకుంటా, ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. నిన్న మాత్రం సరే ఆయన వెనకమాల ట్రోల్ చేస్తున్నారు, డ్రోన్ తీసుకున్నారు, వెనకమాల 2 కార్లు పెట్టారు. అది సెంటిమెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. అంటే ప్రజల్ని ఇన్స్పైర్ చేయడానికి. ఇప్పుడు మనిషి వెళ్ళి శంకుస్థాపన చేశారు, నవ్వుతాం. ముఖ్యమంత్రి వెళ్ళి ఆ ఇటుకలో సిమెంట్ చేస్తాడు, వేసి వెళ్ళిపోయాడు అంటే ఆయన దగ్గర కూర్చొని కడతాడా? విచిత్రంగా ఉంటుందండి. ఇప్పుడు ఆయన ప్రజల్ని అయితే ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆయన సైకిల్ తొక్కటం, దాన్ని డ్రోన్ షూట్ చేయటం, ఓకే. ప్రజలు ఓకే, డ్రోన్ యూజ్ చేయలేదు కానీ షూటింగ్ జరిగింది, ఓకే. అది చూపించుకోవటంలో ఎలాంటి తప్పులేదు, నలుగురు ఇన్స్పైర్ అవుతారు కూడా. మరోవైపు ఆయన ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు కానీ ఆయన అధ్యక్షుడు చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారు. మనం ఎప్పుడు హెలికాప్టర్ తిరగాలి. కానీ నారా లోకేష్ గారిని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు ఆయన సైకిల్ దొక్కి కూడా అనేదే వాదన. వాళ్ళిద్దరికి ఆయనే సన్నిహితులు. లోకేష్ బాబు గారితో అత్యంత సన్నిహితంగా ఉండేదే, ముఖ్యమంత్రి గారి కంటే కూడా అత్యంత సన్నిహితంగా ఉండేది. ముఖ్యమంత్రి గారి కంటే రామానాయుడు గారు లోకేష్ గారితో సన్నిహితంగా ఉంటారు. అలాగే కళ్యాణ్ గారు బాబు గారు కూడా పక్కనే ఉంటారు. అందుకని వారికి చెప్పమని మనం చేద్దాం. దీని ద్వారా ఇది కూడా నేను పంపిస్తాను, మీరు వీడియో పంపించండి. పంపించిన తర్వాత మాట్లాడమని చెప్తాం. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.